క్లియర్ గా మెన్షన్ చేశారు. కీసాకు ఆమె బిడ్డ చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ బిడ్డను ఎత్తుకొని ప్రతి హాస్పిటల్కి వెళ్తాం. ప్రతి హాస్పిటల్కి వెళ్తా ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఎవరు ఆమెకి ఆ బిడ్డను బాగు చేయాలి. అయితే ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన అంటాడు, గౌతముడు మన దేశానికి ఉంటాడు. అయితే అతను నీ బిడ్డను బ్రతికిస్తాడు అని చెప్తాడు. బాగున్నా మేము ఎక్కడి నుంచి మీ ఇళ్లలో 10వ తరగతి పరీక్షల్లో ప్రసిద్ధపడుతున్న విద్యార్థులు ఎవరైనా కనుక వస్తుంది. అంటే కాశీ అంటారు, అంటే వారణాసి అంటారు. ఆ వారణాసిలో జరిగిన మొట్టమొదటి ప్రసంగం మాకు ఒక లెసన్ అనమాట. ఆ లెసన్ నుంచి సత్యాన్ని చెప్పడం. ఇప్పుడు ఆ బిడ్డను పట్టుకొచ్చి, అయ్యా మీరు నా కొడుకుని బాగు చేస్తారట, అందుకని నాకు ఎవరో చెప్పారు, మెరుగు తెచ్చాను అంది. వినంగానే ఆయన గౌతముడు అంటాడు, అంటే బుద్ధుడు తెలుసు కదా మీకు, బుద్ధుడు అంటాడు, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఇష్టమైనటువంటి వ్యక్తి గౌతమ్ బుద్ధుడు. అయితే గౌతమ్ బుద్ధుడు అంటాడు, ప్రియమైన ఏం బిడ్డారా, అమ్మా నీ బిడ్డను బ్రతికిస్తాను, అరే తల్లి దయచేసి ప్లీజ్ మరొకసారి బుద్ధుని దగ్గర తీసుకెళ్ళింది. బాగా వినాలి, జాగ్రత్త వినాలి. ఆయన ఒక మహాగురువు. ఆయన అలాంటి వ్యక్తి దగ్గరికి బిడ్డను పట్టుకొస్తే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఈ బిడ్డని బ్రతికిస్తాను, కానీ నాకు కొన్ని మస్టర్డ్ సీడ్స్ కావాలన్నాడు. అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు. ఆవగంత విశ్వాసం బైబిల్ ఉంటుంది చూసారా, ఆ ఆవాలు తెమ్మన్నాడు. తెమ్మని తర్వాత ఈమె ఏం చేస్తుందంటే ప్రతి ఇంటికి వెళ్ళింది ఆవాలు ఇవ్వమని, పుట్టింటికి వెళ్ళింది ఆవాలు ఇవ్వమని. ఎందుకు ఎవరింట్లో ఉండవండి ఆవాలు, కొట్లో కూడా ఉంటాయి. కానీ వెళ్ళిపోయే ముందు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు తెచ్చే ఆవాలు ఏ ఇల్లు అయి ఉండాలి తెలుసా, ఆ ఇంటిలో మరణం ఉండకూడదు అన్నాడు. ఏమన్నాడు? అదే జ్ఞానం అంటే, మరణం ఉండకూడదు అన్నాడు. గురువులకే గురువు, గొప్ప గురువు బౌద్ధుడు అంటే, గౌతమ బుద్ధుడు అంటే. నేను రియల్ గా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈరోజు క్రిస్మస్ అంటే మరియమ్మ వచ్చింది, దోతలు వచ్చారు, గొర్రెలు వచ్చారు, ఇది కామన్ ప్రసంగం. కానీ చరిత్రలో ఉన్నాడు, ఇది నిజమైన క్రిస్మస్ ప్రసంగం. అది చెప్పి వెళతాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి, 2 చేతులు పైకి చెప్పండి. బట్ హల్లెలూయా కొంచెం బేస్ పెట్టుగా హల్లెలూయా చెప్పండి. మానిటర్కి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మరణము లేని ఇంటిలోంచి పట్టుకురా అన్నాడు. సాధ్యపడుతుందా చెప్పండి? అన్నిళ్ళకి వెళ్ళింది. బాబు నాకు కావాలంత తల్లింటికి వెళ్ళింది. ఆవాలా? ఎందుకమ్మా? కేసీ కాదు, రెండుకి ఒక చావుంది. పూర్వీకుల నుంచి మొదలు పెడితే ఏదో ఒక మరణం ఉంది, కానీ మరణం లేని ఇల్లు కనపడలేదు. మొత్తం ఇసుకింది, ఏసారిపోయింది. అన్ని ఇళ్ళకి వెళ్ళి 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 పరిగెట్టుకుని వెళ్ళి అప్పుడు గౌతమ్ దగ్గరికి వెళ్ళి దుఃఖ స్వరంతో అంటుందట, అదే మా పాఠం. ఇది ఎందుకంటే 10వ తరగతి పిల్లలకు పెట్టడం తప్పని మనం చూద్దాం, లేదని మనం చూద్దాం. నేను ఇంగ్లీష్ టీచర్ అండి ఫర్ 25 years నుంచి. అర్థమవుతుంది మీకు?